ఈ వీడియోలో Lenovo IdeaPad Slim 1 AMD Ryzen 5 Quad Core 7520U ల్యాప్టాప్ రివ్యూ అయితే చూద్దాం. బాక్స్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇది నేను ఫ్లిప్కార్ట్లో 23,800 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. ప్రజెంట్ 35,000 to 36,000 రూపీస్ అయితే ఉంది. ఈ బాక్స్లో మనకి మాన్యువల్ కార్డ్, అలాగే ఒకటి వారంటీ కార్డ్ అండ్ అలాగే వారంటీ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఒక కార్డ్ అయితే వచ్చింది. అండ్ మనకి ఛార్జింగ్ కేబుల్ చూడొచ్చు. సో లెంత్ అయితే బాగానే ఉంది. అండ్ ఛార్జింగ్ వచ్చేసి 65 వాట్స్తో అయితే వస్తుంది. మనకి పోర్ట్స్ చూసినట్టయితే ఒకటి ఛార్జింగ్ పోర్ట్ అండ్ అలాగే USB పోర్ట్ 3.2 అండ్ ఒకటి HDMI పోర్ట్ అండ్ అలాగే టైప్ సి USB పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే 3.5mm జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూసినట్టయితే SD కార్డ్ స్లాట్ అండ్ అలాగే USB పోర్ట్ అయితే ఉంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ డిజైన్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇందులో నుంచి అయితే మనకి హీట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో మనకి ల్యాప్టాప్ సైజ్ వచ్చేసి 15.6 ఇంచెస్ అయితే ఉంది. అండ్ అలాగే వెయిట్ వచ్చేసి 1.58 kg అయితే ఉంది. అండ్ మనకి డిస్ప్లే వచ్చేసి ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది. మనకి డిస్ప్లే వచ్చేసి ఫుల్ HD 1920x1080p పిక్సెల్తో అయితే వస్తుంది. డిస్ప్లే బాగానే ఉంది. అండ్ ఇది మనకి డాల్బీ ఆడియోతో అయితే వస్తుంది. అండ్ మనకి 1.5 వాట్స్ స్పీకర్స్ రెండు ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది ఇది. అండ్ మీరు ఇక్కడ కీబోర్డ్ చూడొచ్చు. ఇది పవర్ బటన్ అనమాట. అండ్ మనకి టచ్ ప్యాడ్ అయితే కొంచెం హార్డ్గా అయితే ఉంది. సో టచ్ ప్యాడ్ ప్రెస్ చేసినప్పుడు అయితే హార్డ్గా అనిపిస్తుంది. ప్రైవసీ షట్టర్ అయితే ఇచ్చారు. కెమెరా ప్రైవసీ షట్టర్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ అలాగే మనకి ప్రాసెసర్ వచ్చేసి AMD Ryzen 5 Quad Core 7520U ప్రాసెసర్. సో మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఈ బడ్జెట్లో 25,000లో మంచి ప్రాసెసర్ ఇది. మీరు మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు అండ్ మీకు నచ్చిన వర్క్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఫాస్ట్గా ఉంటుంది ల్యాప్టాప్ అయితే. ఎలాంటి ల్యాగ్స్ అయితే ఉండదు. మనకి వారంటీ వచ్చేసి 1 year వారంటీ అయితే వస్తుంది. సో ఇది క్యారీ ఆన్ వారంటీ, ఆన్సైట్ వారంటీ అయితే కాదు. సో క్యారీ ఆన్ వారంటీ అంటే ఏంటంటే మీకు ల్యాప్టాప్కి ఏమైనా ప్రాబ్లం అయితే మీకు వారంటీ ఉంటే మీరు మీ ల్యాప్టాప్ తీసుకొని సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళాలి. సో నేను ఇక్కడ ఒక 5 to 6 యాప్స్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మళ్ళీ మినిమైజ్ చేసి దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తాను లోడ్ ఎలా అవుతుంది అనేది. సో మనకి చూడొచ్చు ఇక్కడ ఫాస్ట్గానే లోడ్ అవుతుంది. సో మనకి ప్రాసెసర్ అయితే చాలా ఫాస్ట్గానే ఉంది. ఎలాంటి ల్యాగ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. సో నేను యూజ్ చేసినప్పుడైతే స్టూడెంట్స్ అయినా లేకుంటే ఆఫీస్ వర్క్ కోసమైనా ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే MS ఆఫీస్ అయితే ఫ్రీగా వస్తుంది. మనకి MS ఆఫీస్ 2021 వర్షన్ అయితే మనకి ఫ్రీగా వస్తుంది. సో మనకి 25,000 లోపల అండర్ 25,000లో ఎలాంటి ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేస్తలేదు MS ఆఫీస్ ఫ్రీగా అయితే. ఈజీగా అయితే మనం MS ఆఫీస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫాస్ట్గానే ఉంటుంది ల్యాప్టాప్ కూడా. మనకి బ్యాటరీ బ్యాకప్ చూసినట్టయితే మీరు హెవీ యూజర్స్ అయితే 4 to 4 hours అయితే వస్తుంది. నార్మల్గా అయితే 5 to 6 hours అయితే వస్తుంది. వెబ్ క్యామ్ వచ్చేసి మనకి 720pతో అయితే వస్తుంది. HD వెబ్ క్యామ్. సో మనకి ఇది ప్రైవసీ షట్టర్తో కూడా వస్తుంది. కెమెరా మాత్రం చాలా బాగా వస్తుంది. క్లారిటీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్లారిటీ వస్తుందని. ఒక 40,000 ల్యాప్టాప్లో ఎలా క్లారిటీ వస్తుందో కెమెరా అలా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లారిటీ అనేది, కెమెరా క్లారిటీ ఎలా వస్తుంది అనేది. ఓవరాల్గా ఈ ల్యాప్టాప్ని తీసుకోవచ్చు అంటే ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 35,000 to 36,000 రూపీస్ అయితే ఉంది. సో 35,000 రూపీస్ పెట్టి తీసుకోకండి. ఎందుకంటే ఇది ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. అప్పుడప్పుడు ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. మ్యాక్సిమం 26,000-27,000 రూపీస్కి అయితే వస్తుంది. నేను చెక్ చేశాను. ఒకవేళ మీకు 28,000 లోపల వచ్చినట్టయితే తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే మనకి ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ అలాగే ఇది Windows 11తో అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి మెయిన్గా MS ఆఫీస్ అయితే వస్తుంది ఫ్రీగా. అండ్ అలాగే ఇందులో మనకి ప్రైవసీ షట్టర్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకి వెబ్ క్యామ్ క్లారిటీ కూడా బాగా వస్తుంది. అండ్ ఇది 8GB 512GB SSDతో అయితే వస్తుంది. అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. నాకైతే టచ్ ప్యాడ్ ఒకటి హార్డ్గా అనిపించింది అంతే. ఒకవేళ మీకు ఈ ల్యాప్టాప్ 28K లోపల వచ్చినట్టయితే తీసుకోండి. ఒకవేళ మీకు 25,000-23,000 రూపీస్కి వచ్చినట్టయితే డైరెక్ట్ తీసుకోవచ్చు అని చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.